సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించి ఇంత గొప్ప సృష్టిలో మనల్ని ఉంచి పోషిస్తూ కాపాడుతూ ఉన్నటువంటి ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతోనే వేవేలా స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినాలి, విన్న మాటల ప్రకారంగా బ్రతకాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి అనే ఆలోచన కలిగి వచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు నామములోనే శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మోసే ముసుగులో ఉన్నారా, క్రీస్తు వెలుగులో ఉన్నారా అనేది టైటిల్. మోసే ముసుగులో ఉన్నారా, క్రీస్తు వెలుగులో ఉన్నారా అనేది టైటిల్. మోసే ముసుగు, క్రీస్తు వెలుగు ఏంటిది అని ఒకవేళ మీకు ఆలోచన కలిగితే ఒక్కసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడింది. ధర్మశాస్త్రము ఎవరి ద్వారా వచ్చిందండి? మోషే ద్వారా అనుగ్రహింపబడింది. నెక్స్ట్, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగినయి. అర్థమవుతుందా పాఠం? అర్థమవుతుందా ఈ పాఠం? మీకు అర్థమయ్యే విధానంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ పాఠం చాలా పెద్దది, కానీ నేను ఈరోజు ఒక పాటు మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. విందాం జాగ్రత్తగా, సౌండ్ లేకుండా. పిల్లలు ఎవరైనా మాట్లాడితే మీరు కంట్రోల్ చేసుకోండి, కానీ జాగ్రత్తగా ఇటైతే వినండి. మనం చేత పట్టుకున్నటువంటి బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం ఏదైతే ఉందో, ఈ బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలుసా మీకు? ఏమంటే ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పాలి? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలను దేవుడు 2 భాగాలుగా మనకిచ్చాడు. 2 భాగాలుగా ఇచ్చాడు. ఏంటో ఆ 2 భాగాలు చెప్పండి? కొత్త నిబంధన ఒకటి, పాత నిబంధన ఒకటి. కొత్త నిబంధన ఒకటి, పాత నిబంధన ఒకటి. ఏది మొదటిది? ఏమంటే ఏది మొదటిది? పాత నిబంధన మొదటిది. ఇది మనందరికి తెలిసింది కదా. మనకు తెలియాల్సింది ఏంటిది అంటే కొత్త నిబంధనే మొదటిది అన్న సంగతి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మొదటిది ఏంటిది? పాత నిబంధన అనుకుంటున్నాం, కానీ మొదటిది పాత నిబంధన కాదు, కొత్త నిబంధనే మొదటిది. అట్లెట్లా అనుకుంటున్నారా? నేను చెప్తే అట్లెట్లా అన్నట్టే ఉంటుంది. బైబిల్ చెప్తే అవునా అంటాం మనం కదా. చూద్దాం ఒకసారి, బైబిల్ని అడుగుదాం. ఎందుకు, ఎలా కొత్త నిబంధన ఎలా ముందటిది అనేటటువంటి విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము ఒక్కసారి జాగ్రత్తగా ధ్యానం చేయాలి, చదవాలి. ఎవరు? నేను చెప్పున్నదేమనగా అంటే ఎవరు చెప్తున్నారండి? పౌలు గారు చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? ఆత్మపూర్ణుడై చెప్తున్నాడు. ఆత్మపూర్ణుడై దేవుని మూలముగా పలుకుతున్నటువంటి మాటలు అని మాత్రం మర్చిపోకండి. ఎవరి మాటలు? దేవుని మాటలనే పౌలు గారు ఆత్మపూర్ణుడై పలుకుచున్నటువంటి మాట ఇది. ఏమంటున్నాడు అని అంటే, నేను చెప్పున్నదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రం అన్నాడు. దేని తర్వాత? ఎంత తర్వాత? 430 సంవత్సరముల తర్వాత వచ్చింది ధర్మశాస్త్రం. 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది అని మాట్లాడుతున్నప్పుడు, 400 ధర్మశాస్త్రం రాక మునుపు 430 సంవత్సరాల ముందు ఏమొచ్చింది? ఏమొచ్చింది చెప్పండి? కంటిన్యూషన్ చూద్దాం. అంటే 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఏది కొట్టివేయదు? పూర్వమందు స్థిరపరచబడిన నిబంధన ఏంటిదట?
ధర్మశాస్త్రం కాదు, ధర్మశాస్త్రానికే ముందు 430 సంవత్సరాల ముందే దేవుడు ఒక వాగ్దాన రూపమైనటువంటి నిబంధనను స్థిరపరిచాడట. అది గొప్పది అంటున్నాడు. దాన్ని ఈ ధర్మశాస్త్రము కొట్టివేయజాలదు అంటున్నాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థం కావటం కోసం ఒక్క మాట పైకి వెళ్ళి చదువుదాం. 16వ వచనం చూడండి. ఒక్క నిమిషం, 15 నుంచి చూద్దాం. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, మనుష్యుడు చేసిన ఒడంబడిక అయినను. ఒడంబడిక అంటే నిబంధన. అది కూడా ఒడంబడిక అన్నా, ఒప్పందం అన్నా, నిబంధన అన్నా ఒకటే. మనుష్యుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపరచబడిన తరువాత ఎవడును దానిని కొట్టివేయడు, దానితో మరేమేయో కలపడు. ఏటిది ఆ ఒడంబడిక, ఏటిది ఆ నిబంధన అంటే చూడు, 16వ వచనం చెప్తున్నాడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడేను. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడేను. ఇప్పుడు ఆ వాగ్దానం ఏంటో తెలియకపోతే ఇది అర్థం కాదు. అర్థమవుతుందా? అబ్రహామునకును అతని సంతానమునకును దేవుడు వాగ్దానం చేశాడట. ఆ వాగ్దానం ఏంటో, ఎలాంటిదో, ఏ విధమైనటువంటిదో అర్థం కాకపోతే ఈ మ్యాటర్ మనకు అర్థం కాదు. ఒకసారి చూద్దామా? ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనం. అబ్రహాముతో మాట్లాడుతున్నాడు దేవుడు. అబ్రహామా, నీవు నా మాట విన్నావు కాబట్టి, ఎంత పెద్ద మాట విన్నావో తెలుసా? నాకు నీ కుమారుడు కావాలి అనంటే ఇవ్వటానికి వెనక తీయకుండా మోరియా పర్వతాల మీదకి వచ్చేసి నీ కుమారుడిని బలివ్వటానికి చెయ్యి ఎత్తినటువంటి వాడివి నీవు. ఆల్మోస్ట్ ఆల్ ఇచ్చేసినట్టే. నీ కుమారుని, ఏకైక కుమారుని నా కొరకు బలివ్వటానికి కూడా వెనకాడకుండా ఇంత ప్రేమించావు నన్ను. కాబట్టి నా మాట నువ్వు విన్నావు కాబట్టి, నీవు నా మాట వినినందున ఎంతమంది అటని వినాలి? ఎంతమంది? భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నీ సంతానము వలన ఆశీర్వదింపబడును అనేటటువంటి మ్యాటర్ చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు అబ్రహాముకి ఇస్తున్న వాగ్దానం ఇది. అబ్రహాము గారికి ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. ఇక్కడ మనం గలతీ పత్రికలో ఏం చదివాము? అబ్రహామునకును అతని సంతానమునకును అన్నాడు కదా. ఇప్పుడు ఆ కాలంలో అక్కడ అబ్రహాము గారికి సంతానముగా ఉన్నది ఎవరు? ఫస్ట్ బలిగా అర్పింపబడిన ఇస్సాకు, అవునా? ఆ ఇస్సాకు గారి దగ్గరికి వెళ్ళి ఆయనకు కూడా వాగ్దానం ఇచ్చాడట దేవుడు. ఒకసారి అది కూడా చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇస్తాను, నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను ప్రమాణం చేశాను అన్నప్పుడు ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నట్టు? ఇక్కడ ఇస్సాకుతో మాట్లాడుతున్నట్టు. అందుకోసమే నీ తండ్రి అయిన అబ్రహాముకి నేను చేసిన వాగ్దానం నెరవేరుస్తాను. ఆకాశ నక్షత్రము వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. ఈ దేశములోనంటే ఆ కాలంలో ఎక్కడైతే వాళ్ళు బ్రతుకుతున్నారో కనాను దేశంలో, ఆ కనాను దేశపులో ఉన్నటువంటి చాలా దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నీ చేతికిస్తాను అని ఆయనకి చెప్తున్నాడు. అయితే నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడు. ఇదే డైలాగు, ఇదే వాగ్దానము కదా అబ్రహాం గారికి ఇచ్చింది. ఏమండి? అబ్రహాం గారితో ఏమన్నాడు? నీ సంతాన మూలముగా సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు అంటాడు. అలాగే ఇస్సాకు దగ్గరికి వచ్చి కూడా ఏం మాట్లాడుతున్నాడు? నీ సంతాన మూలముగా భూలోక జనులందరూ ఆశీర్వదింపబడుదురు అంటున్నాడు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇస్సాకు దగ్గరకు వచ్చేసి మాట అన్నప్పుడు ఇస్సాకు గారి సంతానముగా ఎవరు ఉన్నారు చెప్పుకోండి చూద్దాం. ఇస్సాకు గారికి కవల పిల్లలు పుట్టారు. ఎవరెవరు? ఏశావు, యాకోబు. ఏశావు మిగలలేదు, అంటే వాగ్దానానికి వారసుడు కాలేకపోయాడు. కానీ యాకోబు గారు వాగ్దానానికి వారసుడు అయ్యాడు. కనుక ఆ యాకోబు దగ్గరికి వెళ్ళేసి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? 28వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆదికాండం
28వ అధ్యాయము 14వ వచనము. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును అన్నాడు. చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. అంటే అబ్రహాము గారికి నీ సంతాన మూలంగా ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఆశీర్వదింపబడతారు అని చెబితే, అబ్రహాము గారి కుమారుడైనటువంటి ఇస్సాకు గారేమో ఆ సంతానము, ఇస్సాకు ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరూ ఆశీర్వదింపబడతారేమో అని అనుకుంటే, ఇస్సాకు దగ్గరకు వచ్చేసి కూడా దేవుడే మాట్లాడుతున్నాడంటే, నాయనా నీ సంతానము ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను, ప్రపంచ ప్రజలందరినీ అన్నాడు. అంటే ఇస్సాకు కాదనమాట, ఇస్సాకును కూడా అక్కడ దాటేశాడు. ఆ తర్వాత ఇస్సాకుకు కుమారుడుగా, వారసుడుగా, సంతానముగా ఉన్నటువంటి యాకోబు దగ్గరికి వెళ్ళేసి మనం చూస్తే, ఆ యాకోబు గారితో కూడా మాట్లాడుతూ ఏమంటున్నారంటే దేవుడు, నీ మూలముగాను నీ సంతాన మూలముగాను అని చెప్పేసి ఆ యాకోబును కూడా దాటేసిన దాఖలాలు మనం చూస్తున్నాం కదా. అంటే ఇప్పుడు ఇంతకు ఈ అబ్రహాము సంతానం ఎవరు? దేవుడు సరాసరిగా ఫస్ట్ ఈ వాగ్దానం ఎవరికి ఇచ్చాడు? అబ్రహాంకి ఇచ్చాడు. అబ్రహాముకు ఏ వాగ్దానం ఇచ్చాడు? నీ సంతాన మూలముగా ప్రపంచ ప్రజలందరూ ఏం చేస్తారు? ఆశీర్వదింపబడతారు అనే విషయాన్ని చెప్పబడింది కదా. కాబట్టి ఇప్పుడు ఆ అబ్రహాము గారి యొక్క సంతానం ఎవరో చూడాలి అని అంటే, అబ్రహాము గారికి ఇచ్చినటువంటి ఆ వాగ్దానం ఏంటో మనం చూసాం ఇప్పుడు కదా. ఇప్పుడు గలతీ పత్రికలోనికి రండి, 3వ అధ్యాయం 16వ వచనం దగ్గరికి రండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం దగ్గరికి వచ్చేసి ఇప్పుడు చదవండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడేను. ఈ వాగ్దానములు చేయబడ్డాయా లేదా? అబ్రహాము గారికి, నీ అబ్రహాం సంతానమైన ఇస్సాకు, యాకోబులకు కూడా దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటో మనం చూసాము. అర్థమవుతుందా? ఆ వాగ్దానం ఏంటో మనం చూసి వచ్చేసాము. ఏంటది? అబ్రహాము గారి సంతాన మూలముగా, సంతానము ద్వారా ప్రపంచ ప్రజలందరూ ఆశీర్వదింపబడతారు అన్నది మనం చూసాం. రైట్? ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆ సంతానం ఎవరో ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఆయన అంటే దేవుడు అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక, ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనేను. ఆ సంతానము ఎవరు? క్రీస్తు. ఉందా? చూసారా? బైబిల్ చూస్తున్నారా? ఆ సంతానం ఎవరట? క్రీస్తు. అంటే అబ్రహాము సంతానం ఎవరయ్యా అంటే ఎవరు చెప్పాలి ఇప్పుడు మనం? యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకోసమే కొత్త నిబంధన ఆరంభంలోనే, కొత్త నిబంధనలో మొదటి పుస్తకం ఏంటో చెప్పుకొని చూద్దాం. కొత్త నిబంధనలో మొదటి పుస్తకం అండి నిర్గమకాండమా? కొత్త నిబంధనలో మొదటి పుస్తకం మత్తయి సువార్త కదా. మొదటి పుస్తకమైన మత్తయి సువార్తలోని 1వ అధ్యాయంలోని 1వ వచనం ఒకసారి చదవండి. అబ్రహాము కుమారుడుకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉంది చూడండి. అవునా? అంటే అబ్రహాము సంతానముగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నట్టుగా మనకు బైబిల్ సెలవిస్తుంది. చూసారా? ఇప్పుడు అబ్రహాం సంతానం ఎవరు అంటే ఏం చెప్పాలి మనం? వాగ్దాన రూపంలో యేసుక్రీస్తు. అంతేనా కదా? అయితే యేసుక్రీస్తు ద్వారా ప్రపంచాన్నంతటినీ ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. అబ్రహామా, నీవు నా మాట విన్నావు గనుక నాయన, నీ సంతానము ద్వారా నేనేం చేస్తాను? యావత్ ప్రపంచములో ఉన్నటువంటి భూలోకములోని జనములన్నింటినీ నేనేం చేస్తాను? అందరినీ నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. నీ సంతానం మూలంగా. అంటే నీ సంతానం అంటే ఎవరు? అబ్రహాం సంతానం అంటే ఎవరు? అక్కడ క్రీస్తు మూలముగా అందరినీ ఆశీర్వదిస్తానన్నాడు. క్రీస్తు మూలముగా అందరినీ ఆశీర్వదిస్తానన్నాడు. అవునా కదా? ఇప్పుడు బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి మోసే ద్వారా వచ్చింది, ఇంకొకటి యేసు ప్రభు ద్వారా వచ్చింది. అవునా? అంటే ఇప్పుడు మోసే ద్వారా వచ్చినటువంటి పాత నిబంధన ఎవరికి? కేవలం ప్రపంచములో ఉన్న ఒకే ఒక జనం, ఒకే ఒక జనాంగమైన ఇజ్రాయేలులకు మాత్రమే దేవుడు ఇచ్చాడు.
కానీ కొత్త నిబంధన క్రీస్తు ద్వారా వచ్చిన నిబంధన ఎంతమంది కట ప్రపంచాన్నంతటిని చుట్టివేయగలిగే నిబంధన. వాగ్దాన రూపములో ఎవరికిచ్చాడు దేవుడు? అక్షర రూపములో రాలేదు, కానీ వాగ్దాన రూపంలో ఎవరికిచ్చారు? అబ్రహాంకి ఇచ్చారు. అబ్రహాముకి వాగ్దాన రూపంలో కొత్త నిబంధనకు సంబంధించినటువంటి వాగ్దానం ఇచ్చేసిన తర్వాత, ఆ వాగ్దానం ఇచ్చేసిన తర్వాత 430 సంవత్సరాల తర్వాత వచ్చిందండి ధర్మశాస్త్రము. అది చెప్తున్నాడు ఇక్కడ 17వ వచనంలో. అర్థమైంది అనుకుంటా? అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన కొత్త నిబంధన ఏది ముందటిది చెప్పాలి. అక్షర రూపములో పాత నిబంధనే ముందొచ్చినా వాగ్దాన రూపములో మాత్రం కొత్త నిబంధన ఎప్పుడో వచ్చేసింది. ఇంతకు ఈ కొత్త నిబంధన అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరినీ ఆశీర్వదించాలన్నాడు కదా దేవుడు. ఇది కేవలం అబ్రహాము గారికి, అంటే ధర్మశాస్త్రం మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చినప్పటికీ ముందు, దానికి ముందు 430 సంవత్సరాల ముందే దేవుడు అబ్రహాంకి ఇవ్వటం జరిగింది. కానీ అంతేనా? అంత ముందేనా? అంతకు ముందు లేదా కొత్త నిబంధన? అది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు మనం చదువుకుందాం, మనం ధ్యానించుకుందాం జాగ్రత్తగా. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఇది స్తుతి వచనము. ఆ దేవాది దేవుడు క్రీస్తు నందు అన్నప్పుడు అబ్రహాము సంతానము నందు అనొచ్చా లేదా? అబ్రహాం సంతానం ఎవరు? క్రీస్తే కదా. వచనమే చెప్పింది కదా. ఆ వచనానుసారముగా అబ్రహాము సంతానమై ఉన్న క్రీస్తు ద్వారా, క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మకు సంబంధించిన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అని ఉంది. అవునా? ఈ ఆశీర్వాదం ఎట్లాంటిదంటే ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. క్రీస్తు ద్వారా దేవుడు భూలోకములోని జనాలందరికీ ఆశీర్వదిస్తానన్న ఆశీర్వాదం ఏంటిది? పరలోక విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి, మంచి పాఠం. పరలోక విషయంలో ఆత్మకు సంబంధించినటువంటి ఆశీర్వాదాలట, భూలోక విషయంలో కాదట, శరీర సంబంధమైంది కాదట. క్రీస్తులో మనకు లభించే ఆశీర్వాదం, క్రీస్తు ద్వారా, క్రీస్తు నందు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరికీ లభించేటటువంటి ఆశీర్వాదము ఎలాంటిది అనంటే, ఈ భూలోక సంబంధమైనది అసలు కాదు, శరీరానికి సంబంధించింది కానే కాదు. మరి ఏంటిది అనంటే పరలోక విషయంలో ఆత్మకు సంబంధించింది అని అంటున్నాడు. పరలోక విషయంలో ఆత్మకు సంబంధించింది అని అంటే ఏడి దాని అర్థం అని అంటే, మీరు ఇంతమంది వచ్చి చర్చిలో కూర్చున్నారు కదా, ఈ భూలోకంలో ఉన్న చాలా మంది క్రీస్తు దగ్గరికి వచ్చేసి క్రీస్తు నమ్ముకొని ఉన్నారు కదా. ఎందుకో పర్ఫెక్ట్ రీజన్ చెప్పగలరు ఎవరైనా? ఎందుకు నమ్ముకున్నారు యేసు ప్రభు దగ్గరికి, అసలు ఎందుకు వచ్చారు అని చెప్తే పర్ఫెక్ట్ రీజన్ ఎవరైనా చెప్పగలరా? ఒక సమాధానం చెప్తారు ఎవరైనా? తక్కువ స్పీడ్గా. ఖచ్చితంగా మీకు గిఫ్ట్ ఇస్తా. పరలోకం చేరుకోవడానికి కదా, పరలోకం వెళ్ళటానికే కదా మనం క్రీస్తు నమ్మింది. పరలోక విషయంలో ఆత్మకు సంబంధించిన ఆశీర్వాదం. పరలోకం వెళ్ళేది ఏంటిది? ఆత్మే కదా. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ తను దయచేసిన దేవుని యొద్దకు చేరును. ఆ దేవుని యొద్దకు చేరాలి అని అంటే ఈ ఆత్మకు ఏముండకూడదు? శరీరం ఉండకూడదా? పాపం ఉండొచ్చా? నువ్వు కాదన్నా అవునన్నా ఎంత గట్టిగా పట్టుకున్నా శరీరం ఎట్టాగా ఊడిపోద్ది. అవునా? శరీరం ఎట్టగా రాలిపోద్ది. కానీ రాలిపోంది ఒకటి ఉంది, అదేంది? కొందరి పాపము వారి వెంట వెలుచున్నాయట. వెళ్తే లేదా? ఆ పాపాన్ని దురుక్కోవాలి, లేకపోతే పరలోకం వెళ్ళలేము. పరలోకం వెళ్ళాలంటే ఏముండాలి? పాపం లేకుండా ఉండాలి. అంటే క్రీస్తులో పరలోక విషయంలో, క్రీస్తు నందు మనకు దొరికేటటువంటి ఆశీర్వాదం ఏంటంటే పరలోక విషయంలో ఆత్మకు సంబంధించింది. అంటే పరలోకం వెళ్ళటానికి అడ్డుపడే పాపాన్ని, ఆత్మకు అంటిన పాపాన్ని తొలగించే ఆశీర్వాదం, అదే బాప్తిస్మం. ఏంటిది? బాప్తిస్మం. అందుకోసమే అపోస్తుల కార్యంలో ఒక మాట మాట్లాడుతుంటాడు, చూడండి జాగ్రత్తగా. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 26వ వచనం చూడండి. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి అన్నాడు. చూడండి, ఎవరు ఈ సేవకుడు చెప్పండి? యేసుక్రీస్తే కదా.
దేవుని సేవకుడుగా అక్కడ చెప్పబడింది ఎవరు? యేసుప్రభే కదా. డౌట్ ఉందా ఎవరికైనా? డౌట్ ఉంటే అదే అధ్యాయం 13వ వచనం చూసేసేయండి. డౌట్ ఉంటే అదే అధ్యాయం 13వ వచనం చూసేసేయండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు చదవండి 26వ వచనం. దేవుడు తన సేవకుణ్ణి అంటే యేసుక్రీస్తును పుట్టించి మనలో ప్రతి వాడిని, మీలో ప్రతి వాడిని వాని దుష్టత్వము నుండి అంటే పాపము నుండి, దుష్టత్వము నుండి మళ్లించుట ద్వారా మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపాడు. ఏం చేయటానికి? ఆశీర్వదించటానికి. ఎలా? దుష్టత్వాన్ని తీసేసి పాపాన్ని తీసేసి ఆశీర్వదించటానికి. అర్థమవుతుందా? దుష్టత్వాన్ని తీసేసి పాపాన్ని తీసివేయటానికి యేసుక్రీస్తును మన దగ్గరికి పంపించాడు. పాపాలు తీసేసి ఆశీర్వదించటం, పాపాలు తీయటమే ఆశీర్వాదం. అర్థమవుతుందండి? అంటే పరలోకం పోవటానికి, పరలోకం వెళ్లే విషయంలో ఆత్మకు అంటిన పాపాన్ని తీసేయటమే ఆశీర్వాదం. అర్థమవుతుందా? ఇటు వినండి జాగ్రత్తగా. ఆశీర్వాదం. సో ఇది దేనికి సంబంధించింది చెప్పండి? కొత్త నిబంధనకు సంబంధించిందా, పాత నిబంధనకు సంబంధించిందా? కొత్త నిబంధనకు సంబంధించిందే కదా. ఖచ్చితంగా క్రీస్తు ద్వారానే కదా ఇది జరుగుతుంది. క్రీస్తు కొత్త నిబంధనకు సంబంధించినటువంటి వ్యక్తే కదా. అందుకోసమే కంటిన్యూషన్ 4 నుంచి 6 వచనాలు చదవండి. ఇప్పుడు కొత్త నిబంధన యొక్క ఆచూకీ లేదంటే కొత్త నిబంధన ఎప్పటిది అనేటటువంటి విషయాన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చదవాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3 చదివాము. ఇప్పుడు మనం 4 నుంచి 6 చదువుదాం. 4 నుంచి 6 చదువుదాం. ఎట్లనగా, ఎందుకంటే, ఎట్లంటే తన ప్రియుని యందు, అంటే తన ప్రియుడు ఎవరు? దేవుని ప్రియుడు ఎవరు? యేసుక్రీస్తు. తన ప్రియుని యందు తాను అంటే దేవుడు మనకు ఉచితముగా, ఫ్రీగా అనుగ్రహించిన తన కృపా మహిమకు. కృప ఎవరి ద్వారా వచ్చింది? తన ప్రియుని ద్వారానే కదా. అంతే. సత్యమును, కృపయు సత్యమును క్రీస్తు వల్ల కలిగినాయని చెప్పేసి యోహాను 1:17 మనం చూసాం ఇందాక. రైట్. అయితే ఇక్కడే మాట్లాడుతున్నాడు అంటే తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన, అంటే ఎవరి చిత్తము? తన చిత్తము అంటే దేవుని చిత్త ప్రకారమైన, దేవుని ఇష్టానుసారమైనటువంటి చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పం, అంటే దయతో కూడిన సంకల్పం. దయా సంకల్పము చొప్పున ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా దేవుడు తనకు మనలనందరినీ కుమారులుగా స్వీకరించటానికి మనలను ముందుగా, ఎంత ముందుగా? మనలను ముందుగా తన కోసము, అంటే దేవుని కోసము నిర్ణయించుకొని మనము ఆ దేవాది దేవుని ఎదుట ఎలా ఎలా పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలంటే ఖచ్చితంగా ఏం చేసుకోవాలి? ఆశీర్వాదం పొందుకోవాలి. అవునా కదా? ఏ ఆశీర్వాదము? దేవుడు తన ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించే ఆశీర్వాదము. పరలోక విషయంలో ఆత్మకు సంబంధించిన ఆశీర్వాదం ఏదైతే ఉందో ఆ ఆశీర్వాదం మనం పొందుకున్నప్పుడే మనం ఏమై ఉంటాం? పరిశుద్ధులను నిర్దోషులుగా ఉంటాము. అలా ఉండాలన్నట్ట దేవుడు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఎప్పుడండి? ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు తన హృదయములో సంకల్పించిన సంకల్పం ఏంటో తెలుసా? కొత్త నిబంధన. సమజైందా? అర్థమైందండి? కొత్త నిబంధన ఎప్పటిది అనంటే భూమి పుట్టక మునుపటిది. ఏదో అబ్రహాము గారికి పాత నిబంధనకు ముందు, ధర్మశాస్త్రానికి ముందు 430 సంవత్సరాలకు ముందు ఒక మాటలా చెప్పాడు. కానీ కొత్త నిబంధన ఇప్పటిది అప్పటిది కాదు. ఎప్పటిది? జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు సంకల్పించిన సంకల్పమే కొత్త నిబంధన. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూమిని, సర్వ సృష్టిని సృష్టించినప్పుడే దేవుడు కొత్త నిబంధనను స్థిరపరిచేసుకున్నాడు హృదయములో.
తన హృదయంలో ఏముంది అంటే కొత్త నిబంధన ఏముంది, కొత్త నిబంధన ఏముంది, కొత్త నిబంధనను అమలు చేయాలనే ఆశాకాంక్షతో దేవుడున్నాడు. ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, మరి అట్లాంటప్పుడు మధ్యలో అనవసరంగా ఈ పాత నిబంధన ఎందుకు ఇచ్చాడండి, ఈ ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడండి దేవుడు కదా? వస్తుందా రాదా డౌట్? అంతే కదా. మరి మధ్యలో ఇదెందుకు ఇచ్చినట్టు అన్నప్పుడు, ఇది ఎందుకు ఇచ్చాడంటే ఇదిగో అందుకు ఇచ్చాడు అని నేను చెప్తే బాగుంటది, కానీ బైబిల్ చెప్తేనే బాగుంటది. అవునా? చూద్దాం ఒకసారి బైబిల్లోని మళ్ళా తొంగి చూద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18. ఆ స్వాస్థ్యము అంటే, స్వాస్థ్యం అంటే ఏంటండి చెప్పగలరు ఎవరైనా? స్వాస్థ్యం అంటే ఒక డైలాగ్ ఉంది, మనందరికి బాగా తెలిసిన డైలాగ్, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. అవునా? ఏంటిది? స్వాస్థ్యము. అవునా కదా? స్వాస్థ్యం అంటే దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించాడు. అర్థమవుతుందా? స్వాస్థ్యము చూడండి 18వ వచనం. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల. ధర్మశాస్త్ర మూలంగా కలిగిందా? ధర్మశాస్త్రమే లేకముందు దేవుడు అబ్రాహాముకు చెప్పేశాడు. అవునా? స్వాస్థ్యం గురించి కుమారుణ్ణి ఇస్తానని, కుమారుణ్ణి అనుగ్రహిస్తానని ముందే చెప్పేశాడు. అవునా కదా? ధర్మశాస్త్రం లేనప్పుడే చెప్పేశాడు. అందుకోసమే చెప్తున్నాడు ఇక్కడ, ఒకవేళ ఈ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దాన మూలము వలననే దానిని అనుగ్రహించను, ధర్మశాస్త్రం వల్ల కాదు. అర్థమవుతుందా? దేవుడు ధర్మశాస్త్రం వల్ల ఇవ్వలేదట ఆ స్వాస్థ్యము, వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను కదా. మరి ముందుగానే దేవుడు కొత్త నిబంధనను వాగ్దాన రూపంలో అబ్రహాం గారికి ఇచ్చేసిన తర్వాత మళ్ళా ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడండి? మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాం మనం మళ్ళీ అనవసరంగా మధ్యలో కదా? ఇది మనకు వచ్చే డౌట్. ఈయన పౌలు గారు పత్రిక రాస్తూ ఈ డౌట్ మీకు వస్తుంది నాకు తెలుసు అని చెప్పేసి ఆ డౌట్ కూడా ఆయనే రాశాడు. చూడు అక్కడ కంటిన్యూషన్లో. అదే కదా మనకు వచ్చిన డౌట్. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు మరి? అదే కదా వచ్చింది డౌట్ మనకు. అది ఆయనకు కూడా వచ్చేసింది. ఇట్లా చెప్తే ఖచ్చితంగా ఇలా డౌట్ వస్తుంది అని చెప్పేసి అది కూడా రాశాడు. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు అని అంటే, ఎవనికి ఆ వాగ్దానము చేయబడేనో ఆ సంతానము వచ్చు వరకు. ఎంత మంచిగా ఉంది మాట. అంటే ఆ సంతానం ఎవరు కదా? అంటే యేసుక్రీస్తు వచ్చేంత వరకు అది అంటే ఆ ధర్మశాస్త్రము అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడెను. దేనికి తర్వాత? కొత్త నిబంధనకు తర్వాత ఇవ్వబడిందట. కొత్త నిబంధనను ఎలా ఇచ్చాడు? వాగ్దాన రూపంలో ఇచ్చేసాడు. అది ఇచ్చేసిన తర్వాత అది ధర్మశాస్త్రము ఇవ్వబడేను, దానికి తర్వాత ఇవ్వబడేను. ఎందుకు ఇవ్వబడిందట? అది అతిక్రమములను బట్టి అంటే అతిక్రమం అంటే ఓవర్ చేస్తున్నారని. ఎవరు? ఇశ్రాయేలీయులు. వాళ్ళను కంట్రోల్లో పెట్టడం కోసం విపరీతములు, వాళ్ళు చేస్తున్న పనులు విపరీతాలు, భయంకరమైనటువంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు అందుకు దేవుడు ఆలోచించి ఇచ్చాడు. అవునా కదా? మనకు తెలుసు ఎంత విపరీతాలు చేస్తున్నారు వాళ్ళు అని అన్నప్పుడు మనకు తెలుసు. ఈ యాకోబు గారి పేరు దేవుడు మార్చాడు ఇజ్రాయేలు అని. ఆయన మొదటి కుమారుడు పేరు ఎవరైనా చెప్పగలరా? మొదటి కుమారుడు అండి రూబేను. ఏం చేశాడు ఆయన? ఎట్లాంటి పాపం చేశాడు? తన తండ్రి పడకనే ఎక్కేశాడు. ఎంత ఘోరం అది. అవునా? అమ్మా, వీళ్ళు భయంకరులు, వీళ్ళను కంట్రోల్లో పెట్టకపోతే నా కుమారుడు వచ్చేంత వరకు మరలా నేను భూమిని మరలా తుడుచుకోవాల్సి వస్తుంది. నోవు కాలంలో ఎలాగైతే జలప్రళయం ద్వారా తుడిచేశానో ఆ రేంజ్కి వస్తుంది మళ్ళా పరిస్థితి. వీళ్ళు చాలా డేంజర్ గాళ్ళు ఉన్నారు, వీళ్ళని కొంచెం కంట్రోల్లో పెట్టాల్సిందే అని చెప్పేసి అప్పుడు ఏమి ఇవ్వడం జరిగింది? వాళ్ళ కొరకు మాత్రమే, వాళ్ళను కంట్రోల్లో పెట్టడం కోసం ఇవ్వబడిందే అది లెక్క. కానీ ఇది ఎప్పటి వరకు ఉండాలి? ఆయన వచ్చేంత వరకు. ఎవరు వచ్చేంత వరకు? వాగ్దానం చెప్పబడిన ఆ సంతానం ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేంత వరకే పని చేయాలి. అవునా? అదేనా కదా? కంటిన్యూ చదవండి. ఎవరికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానం వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇవ్వబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. ఎట్లా నియమింపబడిందట?
ధర్మశాస్త్రం మొత్తం కదా. కానీ ధర్మశాస్త్రం చదివేటప్పుడు ఎట్లుంటుంది తెలుసా? దేవుడే మాట్లాడుతున్నట్టు, సినాయి కొండ మీద దేవుడే దిగొచ్చినట్టు, దేవుడే మోషతో మాట్లాడుతున్నట్టు కదా. గిరి చూసి అందరూ మోసపోవటం, దేవుడు మాట్లాడాడు కదా అంటాడు కదా. కానీ దేవుని తరఫున దేవదూతలు వచ్చేవి. అందుకోసమే ఒకసారి మనం చూద్దాం ఏ విధంగా ధర్మశాస్త్రం ఇవ్వబడిందో. అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో చెప్పబడతా ఉంటుంది చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో ఏ విధంగా ఇవ్వబడిందో చక్కగా స్టెఫెను గారు ఆత్మపూర్ణుడై వివరిస్తూ ఉంటాడు. 7వ అధ్యాయం 30 వచనం అపోస్తుల కార్యములు. చూస్తున్నారు అందరూ? 40 ఏండ్లైన పిమ్మట సినాయి పర్వత అరణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలలో ఒక దేవదూత అతనికి కనబడెను. ఇతనికి మోషే గారిని 40 సంవత్సరాల తర్వాత, అంటే ఏ 40 సంవత్సరాల తర్వాత? ఆయన జీవితంలో 3 40లు ఉంటాయి తెలుసా మీకు? మోషే గారి జీవితంలో 3 40ల జీవితం. ఆయన జీవితకాలం ఎంత అంటే 3 40లు. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో ఫరో ఇంట్లో బతుకుతాడు. తర్వాత రెండవ 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో అక్కడ గొర్రెలు కాసుకుంటూ అక్కడ బతుకుతాడు. పెళ్లి చేసుకొని పిల్లలు కంటూ అక్కడ బతుకుతాడు. ఆ రెండవ 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, అంటే ఆయనకు 80వ ఏట కదా. అప్పుడు ఏం జరిగిందట? సినాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలలో ఒక దేవదూత అతనికి కనబడింది. కానీ ఆ దేవదూత కనబడ్డ ప్లేస్లో ఎక్కడ? పాత నిబంధన గ్రంథం నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఏముంటుంది తెలుసా? దేవుడే కనబడ్డాడు, దేవుడే మాట్లాడిండు, దేవుడే ప్రత్యక్షమై మాట్లాడుతున్నట్టుగా మోసే మోసే అని ఆజ్ఞాపించినట్టుగా, అవును చిత్తగించుము ప్రభు అని ఈయన శిరస వహించినట్టు ఇదంతా ఉంటుంది అక్కడ. అవునా కదా? దాన్ని చూసి ఏమనుకుంటాం మనం? అది చూసి అది చదివి ఏమనుకుంటాం? దేవుడే డైరెక్ట్గా మోసతో మాట్లాడాడు, దేవుడే భూమి మీదకి దిగి వచ్చాడు, పొదల్లో నించున్నాడు. అవునా? ఇట్లనే అనుకుంటాం మనం, అంతేనా కదా? కానీ కొత్త నిబంధనకు వచ్చేసిన తర్వాత ఏమవుతుందో తెలుసా? ముసుగు తీసేస్తున్నాడు. అది మోసే ముసుగు. మోసే ముసుగులో ఉన్నావా, క్రీస్తు వెలుగులో ఉన్నావా? ఇది కదా మన పాఠం. అవునా కదా? అది మోసే ముసుగు. మోసే ముసుగు అని అంటే అన్ని ధర్మశాస్త్రం ఇండైరెక్ట్ గా రాయబడింది. ఇండైరెక్ట్ గా అంటే ఛాయారూపకంగా రాయబడింది. ధర్మశాస్త్రం ఛాయ. ఛాయ అంటే ఏంటి? నీడ. అనే కదా. ఇప్పుడు నక్క యొక్క నీడ చూసినాం అనుకో, మనకి ఎట్ట కనపడుతుంది? కుక్క అనుకుంటాం కదా. నిజాన్ని చూస్తే అరే నక్క కాదురా కుక్క అది. అవునా కదా? అంతేనా కదా? కాస్త పిల్లి నీడ పెద్దగా కనపడుతుంది. కొంచెం సాయంత్రం పూట అయితే పిల్లి నీడ పెద్దగా కనపడుతుంది కదా. పెద్దగా కనపడుతుంది, తోక పెద్దగా ఉంటుంది. పిల్లి నీడ చూసేసి మనం పులి అనుకున్నాం అనుకో, నీడ చూసి ఏమనుకుంటాం? పులి అనుకుంటాం. కొన్నిసార్లు చెప్తుంటా ఉంటారు కదా, తోకను చూసేసి అదిగో తోక ఇదిగో పులి అని. విన్నారు కదా డైలాగు? నీడని చూస్తే పొరపాటు పడతాం, నిజాన్ని చూస్తే ఓహో పిల్లే గారా భయపడ్డాం మనం అనుకుంటాం. నేను ఒక నీడని చూశాను. ఏంటి ఆ నీడ అని అంటే, ఒక స్వెటర్, చలికాలంలో స్వెటర్ మడతేసుకొని ఇక్కడ పొత్తి కడుపు మీద ఇట్లా పెట్టుకొని, వినాలి జాగ్రత్తగా తినాలి. పొత్తి కడుపు పైన గుడ్డ ఇట్లా కట్టుకొని, అంటే స్వెటర్ ఇట్లా పట్టుకొని ఉంది ఒక ఆవిడ. దాని నీడ అవతల ఎట్లుందో తెలుసా? ఆవిడ ప్రెగ్నెన్సీతో ఉన్నట్టు ఉంది. అదేనే కదా. ఇప్పుడు ఒరిజినల్ ఏముంది? ప్రెగ్నెన్సీ లేదు, ఏం లేదు. ఏం పట్టుకొని ఉంది? కానీ నీడలో చూస్తే ఎట్లా కనపడుతుంది? ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీతో ఉంది అన్నట్టు కనపడుతుంది. నీడకు నిజానికి ఎంత తేడా ఉందో చూసారా? పొరపాటు జరుగుతుందా లేదా నీడని చూస్తే? అవునా కదా? అందుకోసమే పాత నిబంధన ఎలా ఇచ్చాడు దేవుడు అని అంటే, నీడ రూపంలో, ఛాయ రూపంలో ఇచ్చాడు. నిజమా? నిజమేనా? నువ్వు చెప్తే నమ్మాలా? చూపించు, 2-3 వచనాలు చూపించు. అంతే కదా? అంతే కదా? చూద్దామా? సరే చూద్దాం పద. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు అన్నాడా? నీటిది కదా.
అరే బాబు, ధర్మశాస్త్రాన్ని డైరెక్ట్గా కనుక నువ్వు అర్థం చేసుకుంటే మాత్రం నీకు బైబిల్ అర్థం కాదు, దేవుడు అర్థం కాదు, యేసుప్రభు అర్థం కాదు. ఈరోజు చాలా మందికి పాత నిబంధన అర్థం కాకపోవడం వల్ల మోసపోయి కొత్త కొత్త సిద్ధాంతాలు చాలా ఏర్పడ్డాయి, చాలా బయలుదేరినాయి. కేవలం పాత నిబంధన అర్థం కాకపోవడం. అబ్రహాము దగ్గరికి 3 దేవదూతలు వస్తారు. మనోళ్ళు దాన్ని చదివేసుకొని ఏమంటారు తెలుసా? 3 దేవుళ్ళు దిగి వచ్చేసారు మానవ రూపంలో అంటారు. అవునా కదా? కానీ బైబిల్లో అణువు చెప్తుంది, దేవుణ్ణి ఏ నరుడు చూడడు, చూడలేడు, చూసి బతకలేడు. అది దేవుని స్టేటస్. యేసుప్రభు కూడా చెప్పినటువంటి మాట అదే. కానీ ఈరోజు యేసుప్రభుని కూడా నమ్మే స్థితిలో లేదు క్రైస్తవ్యం. నమ్ముతున్నారా యేసుప్రభుని? యేసుప్రభు ఏమంటాడు? తండ్రి స్వరూపమును కానీ ఆయన స్వరమును కానీ ఎవడు వినలేదు అని మాట యేసుప్రభువే చెప్పాడు. కానీ దాన్ని వింటారా వీళ్ళు? నమ్ముతారా? అస్సలు. ఆయన ఏదో చెప్పాడు పెద్ద ఆయన, కానీ మేము నమ్మే ఛాన్సే లేదని చెప్పి వెళ్ళిపోతుంటారు నేటి కాలంలో. అర్థమవుతుందా? అంటే ధర్మశాస్త్రము ఛాయారూపకము అని ఇంకొక మాట కూడా చూపిస్తారు. ఒక్కసారి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2:16 కాబట్టి అన్నము పానము విషయములోనైనను అన్నప్పుడు ధర్మశాస్త్రము అన్నపాన విషయంలో ఏ కేరింగ్ తీసుకుంటది? ఇది పవిత్రమైనది, ఇది అపవిత్రమైనది, దాన్ని మాత్రమే తినాలి, దీన్ని తినకూడదు. 2 డెక్కలు ఉన్నటువంటి వాటిని తినాలి, ఒకటే డెక్క ఉంటే మాత్రం వాటిని తినకూడదు. అవునా? చేపల్లో పొలుసులు ఉంటేనే తినాలి, పొలుసులు లేకపోతే తినకూడదు. అవునా? కొంగని తినకూడదు, గబ్బిళ్ళాలను తినకూడదు. చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా లేదా? అంతేనే కదా? కానీ ధర్మశాస్త్రం రాకముందు నువ్వు ఏమైనా తినన్నాడు. ధర్మశాస్త్రం రాకముందు నోవాహు కాలంలో ధర్మశాస్త్రం ఉందా? నోవాహుతో ఏం చెప్పిండు? ఒక్కసారి ఆదికాండం 9:1 నుంచి చదవండి. ఆదికాండం 9:1 నుంచి చదవండి. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి, మీ భయమును, మీ బెదురును, అడవి జంతువులన్నింటికి, ఆకాశ పక్షులన్నింటికి, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకుని, సముద్రపు చేపలన్నింటికి కలుగుతుంది. నెక్స్ట్, అవన్నీ మీ చేతికి అప్పగింపబడి ఉన్నాయి. ఏటేటట? ఆకాశ పక్షులు, భూజంతువులు, ప్రాకే పురుగులు సైతం. ప్రాకే పురుగుల్లో పాము కూడా ఉందనుకుంటా కదా? అంతే కదా? అన్ని ఇప్పుడు ఏం చెప్తుంటారు? అన్ని ఇవన్నీ మీకు మీ చేతికి అప్పగింపబడి ఉన్నాయి. పురాణము గల సమస్త చరములు అని అంటే ప్రాణము కలిగి చెలించే ప్రతి జీవి మీకు ఆహారం అవుతుంది, తినో అన్నాడే లేదా? ఎవరితో? నోవాహుతో. అప్పుడు ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం రాకముందు అన్ని తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, ఏమైనా సరే తినొచ్చు. కానీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే ఇచ్చిన నిబంధన ఏంటి? గీ తినకూడదు, గీ తినాలి, గీ మాత్రమే తినాలి, అపవిత్రమైంది, అది పవిత్రమైంది అని చెప్పేసి ఎన్ని ఆజ్ఞలు ఇస్తాడు. వాటన్నిటి ఇప్పుడు మనం ధ్యానించుకోవడానికి మనం సమయం లేదు. కానీ మీకు ఆల్రెడీ తెలుసు కనుక ముందుకు సాగుతున్నాను. ఎన్నో ఆజ్ఞలు ధర్మశాస్త్రం చదివినటువంటి వాళ్ళందరికీ తెలుసు. అంతే కదా గారు? ధర్మశాస్త్రం చదివేటటువంటి వాళ్ళందరికీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మ్యాటర్ ఏంటంటే, ఏవి తినాలో ఏవి తినకూడదో చాలా పర్టికులర్గా రాయించాడు అక్కడ. అది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి రూల్స్. ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి రూల్స్ ఎందుకు పెట్టాడనంటే, దాన్ని ధ్యానం చేసుకొని, అది ఛాయారూపంగా పెట్టాడు, దాన్ని ధ్యానం చేసుకొని దాని వెనకాల ఉన్న నిజ స్వరూపాన్ని కనుక్కోవాలి, తెలుసుకోవాలి అని పెట్టాడు. అంతే తప్ప అవేవి అపవిత్రాలని కాదు, కొన్ని పవిత్రాలని కాదు, అన్ని పవిత్రములే. అందుకోసమే కొత్త నిబంధన వచ్చేసిన తర్వాత పేతురు గారితో ఏం చెప్తాడు? అన్ని పవిత్రములే, అన్ని తీసుకొని తినంటాడు. ఎప్పుడు? ఒక్కసారి అపోస్తల కార్యము 10వ అధ్యాయము పేతురుతో చెప్పినటువంటి మాట, 10వ అధ్యాయం 9 నుంచి. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మెద్దె మీదికి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగి వచ్చుటయు చూచెను. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడి
వినబడెను. అయితే పేతురు అంటాడు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడును తినలేదని చెప్పగా దేవుడు, పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. ఇలాగూ ముమ్మారు జరిగెను. ఎన్నిసార్లు జరిగింది? 3 సార్లు చెప్పాడట. ఏమని? నేను పవిత్రం చేసేసాను, అన్ని తినేసాను. అర్థమవుతుందా? అందుకోసమే ఇక్కడే మాట్లాడుతున్నాడు చూడండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చదవండి. కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ, ఎన్నో పండుగలు ఇచ్చాడండి ధర్మశాస్త్రంలో వాళ్ళకు, ఇశ్రాయేలుకు మాత్రమే. అవునా కదా? కోతకాలపు పండుగ, పస్కా పండుగ, వారముల పండుగ, పెంతుకోస్తు పండుగ, పులిని రొట్టెల పండుగ, పస్కా పండుగ, ఏనుంటాయి, చాలా ఉంటాయి కదా. ఆ పండుగలన్నీ, ఆ పండుగ అమావాస్య అని కూడా వాళ్ళకి ప్రత్యేకంగా పండుగ చేసుకుంటారు. అమావాస్య వస్తే అమావాస్య, విశ్రాంతి దినం, శనివారం విశ్రాంతి దినం కూడా ఉండేది కదా వాళ్ళకు. ఆ విశ్రాంతి దినము అను వాటి విషయములో నైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం మాత్రం పొరపాటున ఇవ్వకండి అని అంటున్నాడు. ఎవరైనా వచ్చి, బ్రదర్ మనం పండుగలు చేసుకోవాలి బ్రదర్, విశ్రాంతి దినం జరుపుకోవాలి బ్రదర్, మనం అన్నపానం విషయంలో గద్దినకూడదు గిద్దినకూడదు అని చెప్పేసి రూల్స్ పెట్టేటటువంటి వాళ్ళు అంటే, ఇంకా ముసుగులో ఉన్నటువంటి వారు, ఇంకా ధర్మశాస్త్రం క్రిందనే ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు చూశారు, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడతారు. జాగ్రత్తగా అలాంటి వాళ్ళకి అస్సలు తీర్పు తీర్చడానికి అవకాశమే ఇవ్వకండి. వాళ్ళు వచ్చేసి మన దగ్గరకు వచ్చేసి తీర్పు తీరుస్తూ ఉంటాడు. ఇగో విశ్రాంతి దినం పాటించట్లేరా మీరు, అయితే మీరు కరిగిపోతారు అంటాడు. ఇదిగో మీరు ఫలాని తినకూడదు అని ధర్మశాస్త్రాలు దేవుడు చెప్పాడు కదా, ఆయన తింటున్నారు మీరు, అయితే మీరు కరిగిపోతారు అంటాడు. అవునా కదా? ఇదిగో మీరు పస్కా పండుగ, పులిని రొట్టెల పండుగ ఏమైనా చేయట్లేరా, అయితే మీరు నరకనిపోతారు, చెప్పు, మీరు ఖచ్చితంగా నరకనిపోతారు అని చెప్పేసి మనల్ని తీర్పు తీరుస్తూ ఉంటాడు. అలాంటి వాడిని తీర్పు తీర్చడానికి అవకాశం ఇవ్వకండి. ఎందుకు ప్రభువా? ఎందుకు అంటే కండిషన్ చదువు. ఎందుకు అవకాశం ఇవ్వకూడదు అంటే 17వ వచనము, ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజము కాదు, నిజ స్వరూపము కాదు. మరి నిజం ఎక్కడుందంటే, నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. ఎక్కడున్నది? అందుకోసమే ఈ ధర్మశాస్త్రం ఎవరి వద్దకు నడిపిస్తుంది? మనల్ని ఎవరి వద్దకు నడిపిస్తుంది? క్రీస్తు వచ్చేంత వరకే పని చేయాలి ధర్మశాస్త్రము. క్రీస్తు వచ్చేసిన తర్వాత ఆగిపోవాలి, అంతే. ఆ తర్వాత నిజ స్వరూపం క్రీస్తులో ఉంటది. అప్పుడు క్రీస్తును వెంబడించాలి తప్ప మళ్ళా ధర్మశాస్త్రం వైపు చూడకూడదు. అందుకోసమే గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఏం చెప్తున్నాడో చూద్దాం మనం ఇప్పుడు. 20వ వచనం, మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు. ఒకనికి మరి మధ్యవర్తి ఇక్కడ ఎంతమంది ఉన్నాం మనం? చాలా మంది ఉన్నారు. చాలా మంది కొరకు మధ్యవర్తి ఉన్నాడు, కానీ అవతల కాడు. కానీ దేవుడు ఒక్కడే. అంటే ఇప్పుడు మధ్యలో మధ్యవర్తి యేసుక్రీస్తు అనుకోండి, యేసుక్రీస్తే కదా. ఇక్కడ మనం చాలా మంది ఉన్నాం, ఇటుపక్క చాలా మంది ఉన్నాం, కానీ అటుపక్క దేవుడు ఒక్కడే ఉన్నాడు. అవునా కదా? యేసుప్రభు మధ్యవర్తి. ఇప్పుడు మధ్యవర్తి యేసుప్రభు అనుకుందాం, మీకు అర్థం కావడం చెప్తాను. కింద మనం ఉన్నాం, పైన దేవుడు ఉన్నాడు. ఈ దేవునికి మనుషులకు మధ్యలో మధ్యవర్తిగా ఎవరున్నారు? క్రీస్తున్నాడు. అయితే మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాదు అని అంటే ఒకరు లేరు, కింద చాలా మంది ఉన్నారు, కానీ పైన మాత్రం ఒక్కడే ఉన్నాడు. ఎవరైనా? దేవుడు. అందుకోసమే దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపజేయ శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రమూలముగానే కలుగును. గాని అన్నాడంటే ఉంటుంది దాని వెనకాల పెద్ద హాని. గాని అన్నాడంటే దాన్ని తీసేస్తున్నాడు అని అర్థం. అర్థమవుతుందా? గాని యేసుక్రీస్తు నందలి విశ్వాసమూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. అందుకోసమే ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరు నడిచినా కూడా దేవుని దృష్టిలో నీతిమంతుడుగా తీర్చబడాడు. ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఫాలో అవుతున్నటువంటి వాడు ఎవడు కూడా దేవుని దృష్టిలో నీతిమంతుడు అవ్వడు. మరి నీతిమంతుడు ఎవరైతారు? ఎవరైతే విశ్వాస మూలముగా క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే నీతిమంతుడుగా తీర్చబడే అవకాశం ఉంది. దాన్ని కూడా నేను చూపిస్తాను. ఎందుకు మీరు ఆలస్యం, మనం గుట్టిని మాట్లాడుకోవడం, దాన్ని కూడా చూపించేస్తాను, ఎందుకంటే క్లాస్ కదా. రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. 20-21 చూస్తున్నారా? 20, 21, 22 కూడా రాసుకోండి మీరు, మనకు నీటికి ఇక్కడ మ్యాటర్ అర్థం అవుతుంది. చూస్తున్నారా అందరూ?
ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. అర్థమవుతుందా? ఏ మనుష్యుడు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు ఎవడు కూడా తీర్చబడాడు, నీతిమంతుడుగా తీర్చబడాడు దేవుని దృష్టికి. ఎందుకనంటే ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. పాపం అంటే ఏంటో తెలియబడుచున్నది. పాపానికి నిర్వచనమైంది ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ ఆజ్ఞలు కలిగిందే ధర్మశాస్త్రం. అవునా కదా? అది ఇట్లుండగా ధర్మశాస్త్రానికే వేరుగా, సపరేట్గా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. ధర్మశాస్త్రం కూడా సాక్ష్యం ఇస్తుంది. అయ్యా, నేను కొన్ని దినాలే ఉంటా, ఒక ఆయన రాబోతున్నాడు, ఆయన వచ్చేంత వరకే నా పని, ఆయన వచ్చేసిన తర్వాత నేను ఇంట్లో కూర్చోవాల్సిందే అని ధర్మశాస్త్రం కూడా చెప్తుందట. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏ విధంగా చెప్తుందని చెప్పేసి చూపిస్తే నేను మళ్ళా ఎన్ని చూపించాలి తెలుసా? ఆ ధర్మశాస్త్రానికి అనుసంధానమై ఉన్న ప్రవక్తల గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయి? క్రీస్తు గురించే చెప్తున్నాయి. మెస్సియా రాబోతున్నాడు, మెస్సియా వస్తున్నాడు, దేవుడు ఒక ఆయన పంపించబోతున్నాడు అనేటువంటి విషయాలు చాలా ఉన్నాయి కదా. అందుకోసమే అందులో కొన్ని చూపిస్తాను మీకు. యెషయా గ్రంథంలో 4వ అధ్యాయంలో 1 నుంచి కొన్ని విషయాలు చదవండి. ఆ రోజుల్లో ఒక దినాలు రాబోతున్నాయి. ఆ దినమున 7 స్త్రీలట అండి ఒక్క పురుషునే పట్టుకుంటారట. ఎవరో ఈ 7 స్త్రీలు? ఏమైనా అర్థం అవుతుందా? 7 స్త్రీలు వచ్చేసి ఒక్క పురుషునే పట్టుకొని ఏం చెప్తారట? మేము మా అన్నమే తింటాం, మా వస్త్రాలే కట్టుకుంటాం, కేవలం నీ పేరు మాత్రం మాకు పెట్టి చాలు. పేరు మాత్రమే పెట్టేసి మా నింద తీసి, మా మీద ఉన్నటువంటి నింద, అదే పాపాలు, వాటిని మాత్రం తీసేయి. అంతే కదా? ఆ ఒక్క పురుషుడు ఎవరు? ఈ 7 స్త్రీలు ఎవరో తెలుసా? ప్రకటన గ్రంథంలో చెప్తుంటాడు కదండి 7 సంఘాలని చెప్పేసి. అర్థమవుతుందా? అంటే 7 సంఘాలంటే పరిపూర్ణమైనటువంటి సంఘం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలు. ఆ 7 సంఘాలు ఒక్క పురుషుడే. ఎవరైనా కదా? అదే చెప్తున్నాడు అనమాట. ఆ 7 స్త్రీలు ఒక్క పురుషుడినే పట్టుకొని, ఇగో మా అన్నమే తింటాం, మా వస్త్రాలే కట్టుకుంటాం, కానీ నీ పేరు మాత్రం పెట్టి చాలు, నీ పేరు చాలు, మాకు పేరు పెట్టేసి మా నింద తీసేయి కదా. అంటే ప్రవక్తలు కూడా చక్కగా రాబోయే కాలం గురించి, క్రీస్తు గురించి ఎంత చక్కగా మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతున్నావునా? ఇంకా కంటిన్యూషన్కి వెళ్తే మొత్తం అదే ఉంటుంది అన్నమాట మ్యాటర్ అంతా. ఇంకా ఇంకొక గ్రంథంలో కూడా నేను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇర్మియా గ్రంథం 31. ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయాల్సిన రోజులు వస్తూనే ఉన్నాయి, దగ్గర పడుతున్నాయని చెప్తున్నాడు. చూడు అక్కడ, ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని చేయబట్టుకొని నడిపించిన దినమున వారితో చేసిన నిబంధన వంటిది కాదు, డిఫరెంట్గా ఉంటది అంటున్నాడు. అర్థమవుతుందా? ఒకసారి హోషేయ ప్రవక్త కూడా చెప్పాడు. ఏం చెప్పాడు ఒకసారి చూద్దాం. హోషేయ గ్రంథం పేజీ నంబర్ 745, పాత నిబంధన, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. దాని అంటే ఇజ్రాయేలు అనే దాని ఉత్సాహ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పివేసేస్తా అన్నడా లేదా? మాన్పివేచేస్తా, కాలం వస్తుంది. ఈ 2వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి చదివినా కూడా మీకు ఈ ఆచుకి, కొత్త నిబంధనకు సంబంధించినటువంటి ఆచుకి అంతా కనపడతా ఉంటుంది మీకు. రానున్నటువంటి కాలంలో ఏమేమి తీసేస్తాను? పండుగలు, అమావాస్య, విశ్రాంతి దినము, ఈ నియామక కాలాలు, ఉత్సాహ కాలాలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ మాన్పివేస్తాను అని చెప్తున్నాడు. ఈ విధంగా ప్రవక్తలందరూ ధర్మశాస్త్రము ఎవరి గురించి చెప్పింది? మోషే కూడా చెప్తాడు, నా వంటి ప్రవక్తను మీలో నుంచి పుట్టిస్తాడు, ఆయన మాట ఎవరైతే వింటారో వారే నిల్చుంటారు, లేకపోతే కొట్టివేయబడతారు అనేటువంటి మాట మన మోషే గారు కూడా చెప్పినట్టు మనందరికీ తెలుసు కదా. అర్థమవుతుంది కదా? ఇవన్నీ చూపించుకుంటూ పోతే చాలా టైం అవుతుంది, కానీ ఇది మీకైతే తెలుసు, ఖచ్చితంగా అందరికీ తెలుసు, రైట్? కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట రోమపత్రిక 3వ అధ్యాయం 21లో, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. మరి అది ఎట్లా బయలుపరుచున్నది? ఏ విధంగా బయలుపరచబడతా ఉన్నది అది అనంటే, అదేనంటే దేవుని నీతి ఏ విధంగా, ధర్మశాస్త్రానికి వేరుగా అంటే ఏ విధంగా అన్నప్పుడు 22వ వచనంలో, అది యేసు క్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని
నీతి అయి ఉన్నది. ఎంత చక్కటి మాట, అవునా కదా? అందుకోసమే యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం ధర్మశాస్త్రం కలిగినటువంటి వారు కూడా ఎదురు చూశారు. కాకపోతే వాళ్ళు గుర్తించలేకపోయారు. ఎందుకు గుర్తించలేకపోయారో చెప్పి నేను పాఠం ముగిస్తాను. ఫస్ట్ ఎలా గుర్తించలేకపోయారో, వాళ్ళు ఏ విధంగా ఎదురు చూశారో ఒక్కసారి గలతీయులకు రాసినటువంటి పత్రికకు రండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23. వింటున్నారా? విశ్వాసము వెల్లడి కాకమునుపు అంటే పైన 1 ఇచ్చాడు, కింద ఏమి ఇచ్చాడు చూడు. విశ్వాసము రాకమునుపు. ఏ విశ్వాసము? ఎవరి అందరి విశ్వాసము? యేసుక్రీస్తు అందరి విశ్వాసమే కదా మనల్ని నీతిమంతులుగా చేసేది, అవునా కదా? ధర్మశాస్త్రాన్ని వేరుగా, అది క్రీస్తు యేసునందరి విశ్వాస మూలముగా నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అని ఇందాక మనం చదివాం కదా. అంటే ఇప్పుడు విశ్వాసం రాలేదంటే అర్థం ఏంటి? యేసు ప్రభువే రాలేదని అర్థం, అవునా కదా? రాక మునుపట విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసమును అవలంబింపవలసిన వారముగా అని ఉందా లేదా? అంటే ఇక రాబోవు యేసుక్రీస్తు వస్తాడు, ఆయన కోసం మేమంతా ఎదురు చూస్తున్నాము. వచ్చిన తర్వాత ఆయన యందు ఉంచాల్సినటువంటి ఆ విశ్వాసమును మేమందరం పాటించాలని, అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు. ఎందులో ఉంచబడినట్టు? చెర అంటే ఏంటి? చెర అంటే ఏంటండి? జైలు కదా. చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. మనము అంటే ఎవరు? మనం కాదు, ఇజ్రాయేల్ మాట్లాడుకుంటున్నారు. ఇజ్రాయేల్కే లేఖ రాస్తూ, ఇజ్రాయేల్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు అర్థం చేయించడం కోసం పౌలు గారు లేఖ రాస్తున్నాడు. ఈ విషయం మొత్తం ఓపెన్ చేస్తున్నాడు అనమాట. ఏమని? మనము ఇన్నాళ్ళు జైల్లో ఉన్నట్టు ఉన్నాం, ధర్మశాస్త్రానికి లోబడి, ధర్మశాస్త్రం క్రింద. ఎందుకోసం? విశ్వాసం వచ్చేంత వరకు. మరి విశ్వాసం వచ్చేస్తే ఈ జైల్లో నుంచి విడుదల కావాలా వద్దా? అంతే కదా. చూడండి 24. కాబట్టి మనము విశ్వాసమూలమని నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు, క్రీస్తు దగ్గరికి, క్రీస్తు యొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. క్రీస్తు యొద్దకు నడిపించడానికే ఉన్నది ధర్మశాస్త్రం. క్రీస్తు వచ్చేసిన తర్వాత మళ్ళా నడుస్తా అని ధర్మశాస్త్రం అంటే కుదరదు, అవునా? క్రీస్తు వచ్చేంత వరకే నడవాలి. క్రీస్తు దగ్గరికి ఇశ్రాయేలులను పట్టుకొచ్చేదే ధర్మశాస్త్రం. బాలశిక్షకుడు అని అంటే ఏంటో అర్థం ఏంటో తెలుసా? చిన్నప్పుడు బాలశిక్ష, పెద్ద బాలశిక్ష, చిన్న బాలశిక్ష అని చెప్పి చదివారు కదా. ఎందుకు చదువుతారంటే పై చదువులు చదవటం కోసం. పై చదువులు చదివే కొలది, పైకి వెళ్తున్నా కొలది ఈ బాలశిక్షను ఏం చేయాలి మనం? బాలశిక్షకుడిని కొద్ది దినాలే ఉంటుంది, అవునా కదా? ఆ తర్వాత దీన్ని దాటేసి వెళ్ళిపోతాం మనం. మరలా పైకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళా బాలశిక్ష చదువుతా అంటే, బాలశిక్ష అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు నేర్చుకోవటం అనమాట. ఏమంటో దాన్ని నర్సరీ. చిన్నప్పుడు అది 10 సంవత్సరాల తర్వాత కూడా నేను నర్సరీలోనే కూర్చుంటాను ఏంటంటే కుదరదుగా, అదనమాట. అందుకోసమే ధర్మశాస్త్రాన్ని దేంతో పోలుస్తున్నాడు? అది బాలశిక్షకుడు. మనకు క్రీస్తు దగ్గరికి, క్రీస్తు అనే హైయర్ ఎడ్యుకేషన్ దగ్గరికి నడిపించడానికి బాలశిక్షకుడుగా మనకు ధర్మశాస్త్రం పనికొచ్చింది అని ఇజ్రాయేలుతో చెప్తున్నాడు. ఆయన చెప్తూ ఏమంటున్నాడు చూడండి. అయితే విశ్వాసము వచ్చేసింది, వెల్లడైపోయింది అని అంటే యేసు ప్రభు వచ్చేసాడు. విశ్వాసం వెల్లడి అయిన కనుక ఇక బాలశిక్షకుని కింద ఉండము. అంటే ఇక ధర్మశాస్త్రం క్రింద ఉండము. ధర్మశాస్త్రం క్రింద ఉండము. బాలశిక్షకుని కింద ఉండము అంటే ధర్మశాస్త్రం కింద ఉండము. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. పేరు పెట్టేశాడు, అవునా కదా? సంఘం స్త్రీతో పోల్చబడింది కదా. ఇదిగో 7 స్త్రీలు వచ్చేసి నీ పేరు మాత్రం పెట్టు మాకు చాలు, మా అన్నమే మేము తింటాం, మా వస్త్రాలు మేము ధరించుకుంటాం, కానీ మా నింద తీసేసి పేరు మాత్రం పెట్టు అన్నారా? అదే జరుగుతుంది ఇక్కడ చూడు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే, క్రీస్తు వారైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారము వారసులై ఉన్నారు మీరు. ఎందుకు అబ్రహాం సంతానమై ఉన్నాం మనం? క్రీస్తు వారైతే అబ్రహాం సంతానం అంట మనం. ఎందుకు? యేసుక్రీస్తు అబ్రహాం సంతానం కాబట్టి, అవునా? క్రీస్తు నందు ఉండి క్రీస్తు వారమై మనం ఉంటే మనము ఎవరికి సంతానముగా చెప్పబడతాం? అబ్రహాముకు. శరీర సంబంధమైన వారసత్వం మనది
వాగ్దాన సంబంధమైందా? వాగ్దాన సంబంధమైన వారసత్వం. అందుకోసమే మనమందరము అబ్రహాము పిల్లలము. అబ్రహాము ద్వారా వచ్చినటువంటి కొత్త నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధనకు వారసులం మనము. అర్థమవుతుందా? అది కాబట్టి ఇప్పుడు మనం ఏ నిబంధన ప్రకారంగా మనం బతకాలి ఈ లోకంలో? కొత్త నిబంధన అండర్లో ఉండాలా, పాత నిబంధన అండర్లో ఉండాలా? పాత నిబంధన అండర్లో కనీసం ఇజ్రాయేల్ కూడా ఉండడానికి వీల్లేదు ఇక్కడ, అవునా? ఒకవేళ పొరపాటున ఉన్నారనుకోండి, ధర్మశాస్త్రమే పాటించి ధర్మశాస్త్రం ప్రకారంగానే ఉండి నీతిమంతులుగా తయారవ్వాలి మేము అని ఒకవేళ నువ్వు అంటే, ఈ రోజు కూడా చాలా మంది ధర్మశాస్త్రాన్ని పాటించాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు లేరు. అన్ని పాటించారు, మళ్ళీ కొన్ని పాటిస్తుంటారు, అంతేనా కదా? వీళ్ళ పొజిషన్ ఏంటో చెప్పి వీళ్ళు ఎందుకు ఇలా తయారయ్యారో కూడా రెండో మాట చెప్పి నేను ముగించేస్తాను పాఠం. రైట్? గలతీలకు రాసినటువంటి పత్రిక, ఇదే గలతీ పత్రిక 5వ అధ్యాయము పక్కనే ఉంటది. 2 నుంచి 5వ అధ్యాయం 2 నుంచి చూద్దాం. చూడండి ఒకసారి చూడండి. మీరు సున్నతి పొందిన ఎడల, అంటే ఆ కాలంలో చాలా మందికి సున్నతి పిచ్చి ఉండేది. సున్నతి పొందుకోవాలి, యేసుక్రీస్తు నమ్ముకున్నంత మాత్రాన్ని సరిపోదు, సున్నతి కూడా పొందుకోవాలని చెప్పేవారు ఆ కాలంలో. ఈ సున్నతి పొందుకోవాలి, ధర్మశాస్త్రం ప్రకారం మోసే చెప్పాడు అని చెప్తుంటారు, అవునా? నెక్స్ట్ కండిషన్, సున్నతి పొందిన ఎడల, ఒకవేళ మీరు సున్నతి పొందితే క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. సున్నతి కావాలా? అయితే క్రీస్తులో నుంచి బయటికి వెళ్ళిపో. క్రీస్తు ద్వారా నీకు ఏ లాభము కలగదు. అంత మాత్రమే కాదు, 3వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని. ఒకవేళ సున్నతి పొందుకునేటటువంటి వాడు ఎవడైనా ఉంటే వాడు మాత్రం సున్నతి ఒకటే కాదు, ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యుడికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఎందుకనంటే క్రీస్తు సత్యానికి కృపకు కారకుడు కదా. నువ్వు క్రీస్తుల నుంచి వేరైపోయిన తర్వాత ఇక నీకు కృపతో పని ఏముంటది? నువ్వు ధర్మశాస్త్రం ప్రకారంగా నీతిమంతుడుగా తీర్చబడాలని ట్రై చేసినావు అనుకో, నువ్వు ఎవరికి దూరం అయినట్టు? నువ్వు ఆటోమేటిక్గా అయితేనే అవుతావు అంతే. ఇక అదే కదా చెప్తున్నది. ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడాలని ఎవరైతే కోరుకుంటారో వారు క్రీస్తుల నుంచి బొత్తిగా అన్నాడు. అంటే ఒక ఇంచు కూడా లోపల లేవా ప్రభు అంటే అస్సలు ఆస్కారం లేదు, బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుంచి తొలగిపోయి ఉన్నాడట కదా. ఈరోజు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా క్రైస్తవ ప్రపంచంలో. ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు అని అన్నప్పుడు ఈ కారణం ఒకటి చెప్పి మేము ముగించేస్తాను. ఎందుకు వీళ్ళు ఇంత చెప్పినా, ఇంత క్లారిటీగా బైబిల్లో రాయబడి ఉన్నా కూడా వీళ్ళకి అర్థం కావట్లేదా అని కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడు, అవునా కదా. ఇంత క్లారిటీగా చదివినప్పుడు బైబిల్ చదివేవాడైతే క్లారిటీకి ఈ విషయాలన్నీ అర్థమైపోతాయి. కానీ ఎందుకు వీళ్ళకి అర్థం కావట్లేదు, కారణం ఏంటి అని అంటే ఇప్పుడు చూద్దాం మనం ఒక్కసారి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి చూద్దాం. 3వ అధ్యాయం 12 నుంచి చూద్దాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక. తగ్గిపోవుచున్న అన్న దానికి పైన 2 అనే అంకె ఉందా? ఫుడ్ నోట్లో ఏముంది? కొట్టివేయబడు అంటే కొట్టివేయబడుచున్న మహిమ యొక్క అంతము అంటే క్లోజింగ్. అంతం అంటే ఏంటి? ఆ కొట్టివేయబడుచున్న మహిమ యొక్క క్లోజింగ్, అంతం అనేటటువంటిది ఇశ్రాయేలీలు తేరి చూడకుండునట్లు, తేరి అంటే జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా తేరి చూడకుండునట్లు మోసే తన ముఖము మీద ముసుగు వేసుకునేను అన్నాడు. మోసే ముఖం మీద ముసుగు వేయటం అంటే ఏంటి? మోసే గారు తన ముఖం మీద ముసుగు వేసుకుంటే వీళ్ళకేం ప్రాబ్లం? ఈ మాటకు అర్థం ఏంటి అని అంటే, మోసే తన ముఖం మీద ముసుగు వేసుకోవటం అని అంటే ఏంటంటే, మోసే చేత ఇవ్వబడిన ధర్మశాస్త్రము ముసుగు వేయబడింది. అంటే ముసుగు వేయబడటం అంటే ఏంటంటే ఛాయారూపకముగా రాయబడింది. అంటే కనబడుతున్నటువంటి ఆ మ్యాటర్ ఏదైతే ఉందో పాత నిబంధనలో, దాని వెనకాల అక్షరం వెనకాల ఆత్మ ఉంటుంది, దాన్ని గ్రహించగలగాలి. డైరెక్ట్గా ఉన్నట్టు తీసుకోకూడదు. కొత్త నిబంధనకు పాత నిబంధనకు వ్యత్యాసం ఏంటంటే, పాత నిబంధనలో నీ వాక్య సారాంశం సత్యం అంటాడు. ఏంటది? 119వ కీర్తన 160వ వచనం చూడండి ఒక్కసారి ఒక మాట. 119వ కీర్తన 160లో ఏం చెప్తున్నాడు చూడండి, చదవండి ఒక్కసారి. ఆ మాట చదివి మళ్ళీ ఇక్కడికి రండి. ఏముంది అక్కడ? నీ వాక్య సారాంశం సత్యం అన్నాడు. అంటే సారాంశాన్ని పట్టాలి. అక్కడ చాలా మంది సారాంశం పట్టకుండా ఏం చేస్తున్నారు? అక్షరాన్ని తీసుకొని అసత్యంలోనికి సరిపోతున్నారు పాత నిబంధన చదివేటప్పుడు. ఇది పాత నిబంధన చదివే విధానం. పాత నిబంధన అర్థం చేసుకోవాలంటే పాత నిబంధనలో మ్యాటర్ ఎట్లుంటుంది అంటే వాక్య సారాంశము సత్యము. నెక్స్ట్ కొత్త నిబంధనకు వచ్చేస్తే యోహాను సువార్త 17:17 చూడండి. యోహాను సువార్త 17:17.
సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే డైరెక్ట్ అన్నమాట. నీ వాక్యమే సత్యం. అక్కడ నీ వాక్య సారాంశము సత్యం. అర్థమవుతుందా? అది అందుకోసమే ఆ ముసుగును వాళ్ళు తేరి చూడలేకపోయారు, జాగ్రత్తగా పసిగట్టలేకపోయారు. ప్రత్యక్షపు గుడారం అంటే ప్రత్యక్ష గుడారమే అనుకున్నాడు కానీ అందులో క్రీస్తుని చూడలేకపోయారు. బలులు అంటే బలే అనుకున్నారు తప్ప అందులో క్రీస్తుని చూడలేకపోయారు. ఏది పడితే అది అట్టనే కొనసాగించుకుంటూ పోయారు తప్ప అందులో ఉన్నటువంటి మర్మం, అసలు దేవుడు ధర్మశాస్త్రాన్ని, ఆ ఆజ్ఞలతో కూడినటువంటి ధర్మశాస్త్రాన్ని ఇచ్చే విధానం కూడా చాలా విజ్ఞానంతో ఇచ్చాడు దేవుడు. ఎట్లిచ్చాడంటే తన అసలు శిశులైన సంకల్పం లేదంటే క్రీస్తు ప్రతిబింబించే విధంగా రాశాడు. దీన్ని ఇచ్చాడు పాత నిబంధన. కొన్ని రేడియం స్టిక్కర్స్ ఉంటాయి చూసా, ఇటు తిప్పుకుంటే లోపల ఇంకోటి కనపడతా ఉంటుంది. జాగ్రత్తగా చూస్తేనే తప్ప ఇంకొక బొమ్మ లోపల ఉంటుంది. మామూలుగా ఇట్లాంటి ఒక బొమ్మ కనపడుతుంది, ఇట్లాంటి ఇంకొక బొమ్మ కనపడుతుంది. ఆ విధమైనటువంటి ఎప్పుడైనా చూసారా మీరు? చూసిన చేతులు ఎప్పుడైనా సార్ చూద్దాం. చూసిరా? చూడకపోతే ఇది అర్థం కాదు మీకు. అంటే ఆ టైపులో అనమాట. అర్థం కావడం కోసం చెప్తున్నాను. పైన కనబడుతున్నటువంటి అక్షరాలు చదివిన ఒక పాత నిబంధనలో పక్కా మోసపోయినట్టే. అందుకోసమే అక్షరం చంపును, ఆత్మ జీవింపజేయును అంటాడు. ఇదే అధ్యాయంలో 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. 3:3 రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మా కిట్టి నమ్మకము కలదు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మా కిట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనా అయినట్లు ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. 6వ వచనం ఆయనే అంటే దేవుడే మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు. మరి అక్షరం ఏంటి? ధర్మశాస్త్రం. అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరం చంపును గాని ఆత్మ జీవింపజేయును. అర్థమవుతుందా? ఆ అక్షరం వెనకాల ఉన్నటువంటి ఆత్మ, ఆ ఆత్మ సంబంధమైనదే కొత్త నిబంధన. అందుకోసమే ఆత్మకు పరిచారకులమే తప్ప మేము అక్షరానికి పరిచారకులము కాము అని చెప్పేసి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. అందుకోసమే ఆ అక్షరానికి సంబంధించినటువంటి ధర్మశాస్త్రము తీసివేయబడుతుంది, తగ్గుతుంది, క్లోజ్ అవుతుంది, అంతమైపోబోతుంది అని మాట్లాడుతున్నాడు. ఆ కాలంలోని మొదటి శతాబ్దంలో 12వ వచనం చూడండి. ఇప్పుడు తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇజ్రాయేలీయులు తేరి చూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేం మాత్రం అట్లా చేయక, అపోస్తలులు మాట్లాడుతున్నారు, మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనస్సులు కఠినములాయను. ఎవరి మనసులు? చూద్దాం కింద కంటిన్యూ. ఎవరి మనసులో? ఆయనే చెప్తుంటాడు. గనుక నేటి వరకును పాత నిబంధన చదవనప్పుడు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. ఏ ముసుగు? మోసే ముసుగు. ఏ ముసుగు అండి? మోసే ముసుగులోనే ఉన్నారు వాళ్ళు. పాత నిబంధన చదువునప్పుడల్లా మోసే ముసుగు వారి హృదయముల మీద ఉన్నది. ఆ ముసుగే నిలిచి ఉన్నది. నేటి వరకును మోసే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును, వెలుగు ప్రసరించును. అంతే కదా? అప్పుడు ముసుగు తీసివేయబడి క్రీస్తు అనే వెలుగులోనికి రావటం జరుగుతుంది. అర్థమవుతుందా? అర్థమైందా పాఠం? ఏ నిబంధన మొదటిది? ఏ నిబంధన పురాతనమైనది? ఏ నిబంధన దేవుని సంకల్పములో ఉన్నది? చెప్పండి. కొత్త నిబంధన. మరి పాత నిబంధన మధ్యలో ఇవ్వబడింది. ఎందుకు ఇవ్వబడింది? అతిక్రమములను బట్టి. ఆ విషయం కూడా మనకు ఎందుకు ఇవ్వబడింది? అతిక్రమములను బట్టి. ఎలాంటి అతిక్రమము? ఎవరికి ధర్మశాస్త్రం అనేటటువంటి విషయాన్ని కూడా పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక మాట చెప్పాడు. ఒకసారి చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. మొదటి తిమోతికి రాసినటువంటి పత్రికలో చాలా చక్కగా ఆయన చెప్తున్నాడు ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు. 1వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు కలిసి ఉంటాయి చూడండి.
ఆయనను 1వ అధ్యాయం మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు ప్రియులారా. ఆయనను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడిందో చెప్తున్నాడు. ధర్మశాస్త్రం అట ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దూషకులకును, తర్వాత పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడెను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని బా ఎవరికటండి 15 క్వాలిటీస్ చెప్పాడు కదా. అలాంటి వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అందుకోసమే అది గుర్తించండి అంటున్నాడు. అది గుర్తించి నడవండి అని మాట్లాడుతున్నాడు. మనమైతే క్రీస్తులోనికి వచ్చేసిన తర్వాత పాపం విషయంలో, శరీర విషయంలో, లోక విషయంలో చచ్చిపోయిన వారమే కదా. చచ్చిపోయిన వాడు మళ్ళీ బతుకుతాడా? మనం మళ్ళీ పాపం చేస్తున్నట్టే మళ్ళీ బతికినట్టే. ఆ పాపం విషయంలో మళ్ళీ బతికినట్టే. పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో బ్రతికింపబడటమే బాప్తిస్మం కదా. కానీ చాలామంది సావరు. అంటే సమాధి పాతి పెట్టబడటం, బాప్తిస్మం అంటే పాతి పెట్టడం కదా. క్రీస్తు నామంలో, క్రీస్తు పేరిట క్రీస్తు ఎలాగైతే సమాధి చేయబడ్డాడో అదేవిధంగా సమాధి చేయబడాలి కదా నీళ్ళలో. మరి సమాధి చేయబడినప్పుడు ఆ సమాధి సరిగ్గా జరగలేదేమో మరి, అంతే కదా. సమాధి జరగకపోతే సరిగ్గా ఏముంటుంది? ఇప్పుడు ఎవరైనా పాతి పెట్టేసామనుకోండి, ఒక కాలు ఒక పక్క, ఒక చేయి ఒక పక్క బయటికి వెళ్తుంది, సగమే గప్పేసి వచ్చారనుకోండి, 4 రోజుల తర్వాత ఏమవుతుంది? ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుందండి? ఇక్కడ దాకా కంపు కొడుతుంది, అంతేనా కదా? కంపు కొట్టదు. మనం కూడా కంపు కొడుతున్నామని అంటే సరిగా పాతి పెట్టలేదని అర్థం. మనం ఎట్లా కంపు కొడతాం? దేవునికి ఏ కంపు వెళ్తుంది? పాపం కంపు వెళ్తుంది. పాపం తీసుకున్న తర్వాత కూడా పాపం చేస్తున్నావా? చచ్చిపోయిన తర్వాత కూడా మళ్ళీ పాపం చేస్తున్నావా? పాప విముక్తుడైన తర్వాత కూడా పాపం చేస్తున్నావా? కదా. పాపం చేయకూడదు. అలాంటి పాపికి మాత్రమే ఇవ్వబడింది ధర్మశాస్త్రం. మరి మనం పరిశుద్ధులం. ఒక మాట ఇందాక చదివిన మాటల్లో పూర్తిగా చదవలేదు, ఒకసారి ఆ మాట చదివేసి ముగించుకుందాం. యెషయా గ్రంథం 4వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. ఆ దినమున యెహోవా చిగురు, 3వ వచనం, సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలువబడిన వారికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి, జీవం కావాలని, జీవం పొందటాని కోసం అని చెప్పేసి హాజరైన ప్రతి వానికి పరిశుద్ధుడు అని పేరు పెట్టబడుతుందట. ఏం పేరు అది? పరిశుద్ధుడు అని పేరు పెట్టబడతారు. అంటే జీవం కావాలనే కదా బాప్తిస్మం తీసుకున్నది ఒక పురుషుని దగ్గరకు వచ్చేసి. అలా ఆ పురుషుని దగ్గరకు వచ్చేసి బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏ పేరు వస్తుంది నీకు? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మీరు అని పత్రికలు రాసేటప్పుడు చూడండి, పౌలు గారు ఎలా మెన్షన్ చేస్తూ ఉంటాడు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు అని మాట్లాడుతుంటారు. పరిశుద్ధులైన మీకు శుభమని వ్రాయినదేమనగా అని అంటుంటాడు. పరిశుద్ధులైన మీకు శుభములు అంటుంటాడు. అంటే కడగబడ్డ తర్వాత పరిశుద్ధులు అనే పేరు వచ్చేసిన తర్వాత మరలా పాపం మనం చేయకూడదు. అర్థమైందా తల్లి? ఈరోజు అర్థమైంది అనుకుంటాను పాఠం. ఇంకా చాలా ఉంది దీన్ని పొడిగించాలంటే, కానీ మీకు చాలా కట్టింగ్లు చేసుకుంటూ వచ్చితేనే ఇప్పుడు ఇంత సమయం పట్టింది. మోసే ముసుగులో ఉన్నావా? క్రీస్తు వెలుగులో ఉన్నావా? అర్థమైందిగా పాఠం? మోసే ముసుగులో ఉన్నావా? క్రీస్తు వెలుగులో ఉన్నావా? ఎక్కడున్నారు ఇప్పుడు మీరు చెప్పండి. మీరు ఎక్కడున్నారో చెప్పండి ఒకసారి. క్రీస్తు వెలుగులోనే ఉన్నారా లేకపోతే మోసే ముసుగులో ఉన్నారా? క్రీస్తు వెలుగులో ఉండాలి. రైట్? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, పరమందు ఆశీనుడా, సకల ఆశీర్వాద